అడవుల్లో చాలా జంతువులు ఉన్నప్పటికీ ఒక నక్కని మాత్రమే జిత్తులు మారి నక్క అని పిలుస్తారు. ఆ విషయం ఆ నోట ఈ నోట పడి కుందేలుకి తెలిసింది. అప్పుడే నక్క దాని ఎదురుగా వచ్చి పళ్ళికిలిస్తుంది. కానీ అది ఎంత జిత్తులు మారి నక్కో పాపం ఆ కుందేలుకు తెలియదు. కుందేలు ఆ నక్కని ఇలా అడుగుతుంది, అడవిలో జంతువులన్నీ నేను జిత్తులు మారి నక్క అని పిలుస్తున్నాయి ఎందుకు అని అడిగింది కుందేలు. దానికి నక్క ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం సిగ్గేసి పైగా కోపం వచ్చి, అదేం చెప్పమంటావులే, ఏదో జరిగిందిలే ఒక సంఘటన అని చెప్పింది. జరిగిందా, అదేంటో నాకు చెప్పు అని అడిగింది కుందేలు. నేను ఇంటికి వెళ్ళి వంట చేసుకోవాలి, అది కూడా ఈరోజు చాలా స్పెషల్గా వండుకోవాలి అనుకుంటున్నా. నువ్వు ఈలోపే నాకు అడ్డం వచ్చి అవి ఇవి అడిగావంటే చీకటి పడిపోయిద్ది. కావాలంటే నువ్వు మా ఇంటికి రా, నేను వండిన వంటతో పాటు నీకు పెడుతూ ఉంటాను, అవి తినేటప్పుడు మనం మాట్లాడుకుందాం తీరిగ్గా అంది నక్క. కుందేలంది, వావ్, మంచి వంటలా, అది కూడా స్పెషల్గా వండుకుంటున్నావా, దానికి నన్ను కూడా పిలుస్తున్నావే, అయితే నేను ఖచ్చితంగా రావాల్సిందే అని కుందేలు లోపల సంతోషపడిపోయి నేను వస్తాను, తప్పకుండా వస్తాను అనేసరికి నక్క అది ఎక్కడుంటుందో దాని అడ్రస్ అంతా కుందేలుకి చెప్పింది. కుందేలు విని చాలా సంతోషపడిపోయి తప్పకుండా వస్తాను అని చెప్పింది. నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కొంచెం సేపు అలా ఇలా ఉండిపోయి కుందేలు ఇక దాని ఇంటికి వెళ్ళాలని బయలుదేరింది. దాని ఇంటికి వెళ్తూ ఉండగా, ఆహా, నక్కలు అందరు జిత్తులు మారితే అంటారు కానీ మంచిదానాలే కనబడుతుందే, నన్ను వంట తినడానికి నన్ను పిలిచింది అని చెప్పింది. ఇక వెళ్ళేసరికి కుందేలు నక్క ఎదురు చూస్తూ ఉంది. ఏమిటి ఇంత లేట్ అయింది, ఇంత లేటుగా వస్తే ఎలా, ఇంకొంచెం సేపట్లో చీకటి పడిపోతుంది, ఇక మనం ఆహారం తినేది ఎప్పుడు, మనం ప్రశాంతంగా ఉండేది ఎప్పుడు, నేను తిని నిద్రపోవాలి కదా అని ఇండైరెక్ట్గా మాట్లాడింది నక్క. అవి ఆ మాటలు అర్థం కాని కుందేలుకి, అదేం లేదులే మిత్రమా, నన్ను క్షమించు, తీసుకురా వంటలు అనేసరికి తీసుకొచ్చింది. రెండింటి పైన మూతలు పెట్టి ఉన్నాయి. ఆహా, రెండింటిలో వంట చేసావే, నా కోసమేనా అని చెప్పేసి కుందేలు ఆశ్చర్యపోయింది. మూత తీ అనగానే రెండింటి పైన మూత తీసింది నక్క. కానీ గిన్నెల్లో ఏమీ కనబడలేదు. ఇక అర్థమైంది, ఆహా, ఆహారం అయ్యేది నేనేనా, పొద్దుపోతుంది చీకటి పడుతుంది అనేంటి నేను ఏమిటో అనుకున్నా, నన్నే ఆహారంగా చేసుకోవాలి అనుకుంటుంది అనుకొని ఇక కుందేలు అటు ఇటు పరిగెడుతుంది. ఎటు పరిగెత్తాలో తెలియక కాసేపు ముందుకి కాసేపు వెనక్కి పరిగెట్టి ఎలాగైతేనే దానికి దొరకకుండా చాలా దూరం పరిగెట్టింది. అమ్మ జిత్తులు మారి నక్క, ఇందుకేనా జిత్తుల నక్క అనేది అని ఇప్పుడు అర్థమైంది కుందేలుకి. ఎంత దూరం ప్రయత్నించినా కుందేలు దొరకలేదు. నన్నే జిత్తులు మారి నక్క నా ఎదురుగానే అంటావా, అదేదో నేను చేసే పనులకి అడవిలో జంతువులని ముద్దుగా నా పేరు పెట్టుకున్నాయి, దానికి నువ్వు నా ఎదురుగా వచ్చి అంటావా, పిడికెళ్ళేవు కుందేలా నువ్వు అని ఆ కుందేళ్ళు అనుకొని, నువ్వు కాకపోతే ఇంకా చాలా దొరుకుతాయి నాకు, నా ఎత్తులకి, నా పై ఎత్తులకి, నా జిత్తుల ఎత్తులకి ఎన్ని దొరుకుతాయి అని అనుకుంది నక్క. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా, బాగా నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీరు ఇలాంటి వారు అని అందరూ అనుకుంటారని వాళ్ళు ఎదురుగా చెప్పకండి, వాళ్ళకి బాగా కోపం వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.